చంద్రబింబం అంత అందము గలదైనా ఈమె ఎవరు? ఇంత అందంగా కనడానికి ఈమెకున్న రహస్యం ఏంటిది? ఈమెకున్న ఇంకా ఆ ప్రియుడు మెచ్చగలిగిన సౌందర్యం ఈమెలోనికి రావడానికి రహస్యం ఏంటిది అని అంటే ఈ యొక్క అందము ప్రార్థనకు సాదృశ్యంగా కనబడుతూ ఉంటుంటారు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం, అది దేవుని వాక్యం వలన ప్రార్థన వలన పవిత్రపరచబడుచున్నది అంటున్నాడు. ఎలాగ మనము దేవునికి ఆకర్షణీయంగా ఉండగలుగుతాము అంటే ప్రార్థన వల్ల మనం పవిత్రపరచబడుతూ ఉంటుంటాం, పరిశుద్ధపరచబడుతూ ఉంటుంటాం. కనుక సంఘానికి కావలసినది ఏంటి అంటే ప్రార్థన. ఆ ప్రార్థన ఏ సంఘంలో అయితే ఉండగలుగుతాదో ఆ సంఘం వైపు ప్రభు యొక్క కన్నుల్లో ఉండగలుగుతూ ఉంటుంటాయి. సంఘంలో ప్రార్థన లేకపోతే దేవునికి కలయికలో సంఘములో కనబడవు. సంఘంలో ప్రార్థన లేకపోతే ఉంటే దేవునికి ఆశీర్వాదాలు లేకపోతే దేవునికి కార్యములు సంఘములు జరగడం చూడలేకుండా పోగలుగుతూ ఉంటుంటాం. కనుక సంఘానికి ఉండవలసింది ఏంటి అంటే ప్రార్థన ఉండాలి.